ఎందుకంటే చాలా మంది ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారంటే, ಯಾಕಂದ್ರೆ ತುಂಬಾ ಜನ ಅಧಿಕ ಜನ ಯಾತಕ್ಕಾಗಿ ಕರ್ತನನ್ನ ಹಿಂಬಾಲಿಸೋದಕ್ಕೆ ప్రభు ಬರ್ತಾರೆ. దగ్గర నాకు ఏదైనా దొరుకుతుందన్న ఉద్దేశం వచ్చేతనే, ಕರ್ತನಿಂದ ನನ್ಗೇನಾದ್ರೂ ಸಿಗುತ್ತೆ, అది కూడా పరసంబంధమైన విషయాలు కావు, లోకసమైన వాటి కొరకు. ಅದು ಕೂಡ ಪರಲೋಕ ಸಂಬಂಧಪಟ್ಟ ವಿಷಯಗಳಲ್ಲ, ಈ ಭೂಲೋಕ ಸಂಬಂಧಪಟ್ಟ ವಿಷಯಗಳು ಮಾತ್ರ. అలాంటి బోధలే జరుగుతున్నాయి కూడా ఈ దినాల్లో. ಆ ರೀತಿಯಾದ ಬೋಧನೆಗಳೇ ಈ ಕಾಲದಲ್ಲಿ ಹೆಚ್ಚು. లౌకిక సంబంధ ఆశీర్వాదాల గురించి బోధ తప్ప పరసంబంధ ఆశీర్వాదాల గురించి బోధించడం లేదు. ಲೌಕಿಕವಾದ ಆಶೀರ್ವಾದಗಳ ಬಗ್ಗೆ ಬೋಧನೆಗಳು ಹೆಚ್ಚೋ ಹೊರತು ಆ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದ ಆಶೀರ್ವಾದಗಳ ಬಗ್ಗೆ ಅಲ್ಲ. నమ్మరు అర్థమవుతుంది అందరికీ? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? కాబట్టి ప్రభువుని వెంబడించడానికి ప్రేమ కావాలి, నీలో ప్రభు మీద ప్రేమ కావాలి. ಆದ ಕಾರಣ ಕರ್ತನನ್ನ ನೀನು ಒಳ್ಳೆ ಶಿಷ್ಯನಾಗಿ ಹಿಂಬಾಲಿಸಬೇಕು ಅಂದ್ರೆ ನಿನ್ನಲ್ಲಿ ಆತನಿಗೋಸ್ಕರ ಪ್ರೀತಿ ಬೇಕು. మరికొంతమంది భయముతో ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు. ಇನ್ನೂ ಕೆಲವರು ಕರ್ತನನ್ನ ಭಯದಿಂದ ಹಿಂಬಾಲಿಸ್ತಾರೆ. ఏంటి ఆ భయము? ಅದೇನ್ ಭಯ? ಎಂತ ಭಯ? యేసయ్యను వెంబడించి నరకానికి వెళ్ళిపోతామేమో, ಓ యేసయ్యನ ನಾನು ಹಿಂಬಾಲಿಸದೇ ಇದ್ರೆ ನಾನು ನರಕಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ, లేకుంటే యేసు ప్రభువును శిక్షిస్తాడేమో, ಇಲ್ದಾರೆ యేసయ్ಯ ನನ್ನ ಶಿಕ್ಷೆ ಕೊಡ್ತಾರೆ. చాలా మంది ఆరాధనకి ఎందుకు వస్తారు? ತುಂಬಾ ಜನ ಆರಾಧನೆಗೆ ಏನಕ್ಕೆ ಬರ್ತಾರೆ? ఈ ఆదివారం వెళ్ళకపోతే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడేమో, ಭಾನುವಾರ ಆರಾಧನೆಗೆ ಹೋಗದೆ ಇದ್ರೆ ನನಗೆ ಶಿಕ್ಷೆ ಬರುತ್ತೆ, ಶಿಕ್ಷೆ ಆಗುತ್ತೆ. అందుకని భయముతో వస్తుంటారు. ಅದಕ್ಕೋಸ್ಕರ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ಭಯದಿಂದ ಬರ್ತಾರೆ. కాబట్టి ప్రభువుని వెంబడించడానికి భయముతో కాదు, కానీ ದೇವರನ್ನ ನಾವು ಹಿಂಬಾಲಿಸೋದು ಭಯದಿಂದ ಅಲ್ಲ ಬೇಕಾಗಿರೋದು. ఏదో ప్రభు దగ్గర దొరుకుతుందని కాదు, కానీ ಅದಲ್ಲದೆ ಒಂದು ದುರಾಸೆಯಿಂದ ದೇವರಿಂದ ಏನಾದ್ರೂ ಸಿಗುತ್ತೆ ಅನ್ನೋ ಇದರಿಂದ ಅಲ್ಲ. దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా ఏ రీతిగా ఆయన ప్రేమను మనకు తెలియపరచాడు, ఏ రీతిగా ప్రేమించాడన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ದೇವರು ತನ್ನ ಮಗನಾದ ಯೇಸುವನ್ನ ಶಿಲುಬೆ ಮೇಲೆ ಜಜ್ಜಿದ್ದು ಹೇಗೆ, ಆ ಪ್ರೀತಿಯ ಆಳವನ್ನ ಗ್ರಹಿಸಿ ಆ ಪ್ರೀತಿಯಿಂದ ಪ್ರೇರೇಪಿಸಲ್ಪಟ್ಟವರಾಗಿ ಆತನನ್ನ ಹಿಂಬಾಲಿಸಬೇಕು. ఆ ప్రేమను అర్థం చేసుకున్నట్లయితే, ಆ ಪ್ರೀತಿಯನ್ನ ನೀನ್ ಸರಿಯಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ, యేసు ప్రభుని వెంబడించడంలో ఏ మాత్రం వెనకంజ వేయలేవు. ಕರ್ತನಾದ ಯೇಸುವನ್ನ ಹಿಂಬಾಲಿಸುವುದರಲ್ಲಿ ನೀನು ಒಂದು ಹೆಜ್ಜೆ ಕೂಡ ಹಿಂಜರಿಯುವುದಿಲ್ಲ. అలాగే విశ్వాస జీవితం నీకు ఎదురవుతున్న ప్రతి శోధన, శ్రమ, బాధలు అన్నిట్లో కూడా నువ్వు జయించగలవు, ముందుకు సాగలవు. ಅದಲ್ಲದೆ ನಿನ್ನ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜೀವನದಲ್ಲಿ ನೀ ಎದುರಿಸುವ ಎಲ್ಲಾ ಸಮಸ್ಯೆಗಳನ್ನ, ಅಡೆತಡೆಗಳನ್ನ ಎಲ್ಲವನ್ನು ಜಯಶಾಲಿಯಾಗಿ ఎదురిసి జయిసి నీ ముందే సాగబల్లే. చివరికి నా యేసు నన్ను ప్రేమించి నాకు ప్రాణం పెట్టాడు, నేను కూడా ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, ప్రాణం పెట్టడానికి కూడా వెనకం చేయవేవు. ಆತನು ನನಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ನಾನು ಆತನಿಗೋಸ್ಕರ ಬೇಕಾದರೆ ಅವಶ್ಯವಾಗಿ ಬಂದರೆ ನಾನು ಪ್ರಾಣ ಕೊಡುತ್ತೇನೆ ಎಂದು ನಿಮ್ಗೆ ಒಂದು ಸಾಹಸ ಬರುತ್ತೆ, ಒಂದು ಸಮರ್ಪಣೆ బರುತ್ತೆ. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ కల్వారిలో ఆయన అనుభవించిన శ్రమను అర్థం చేసుకుంటావో, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా కూడా ఏమా చింతపడకుండా ప్రభు కొరకు ముందుకు వెళ్ళటానికి, ఎలాంటి శ్రమైన, కష్టమైన, నిందలైన, బాధలైన, లేమి అయినా ఎదుర్కోవడానికి ముందుకు వెళ్తావు. ಕರ್ತನು ನಿನಗೋಸ್ಕರ ಕಲ್ವಾರಿಯ ಶಿಲುಬೆ ಮೇಲೆ ಪಟ್ಟ ಶ್ರಮೆಗಳನ್ನ ಆಳವಾಗಿ ನೀನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಾದ್ರೆ, ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಕೊರತೆಗಳು ಬರ್ಲಿ, ಲೋಪಗಳು ಬರ್ಲಿ, ಏನೇ ಕಷ್ಟಗಳು ಬಂದ್ರು ಕೂಡ ಅದನ್ನೆಲ್ಲ ನೀನು ಲಕ್ಷ್ಯವಿಡದೆ ನೀನು ಮುಂದೆ ಸಾಗಬಲ್ಲೆ.